వ్యవస్థలను అట్లా అణచేస్తున్నారు. ఇంకొక కొత్త మోడల్ కనిపెట్టారు వీళ్ళు. మీరు ఇక్కడ యాజిటేషన్స్ పోయి వీళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఈ మధ్యన సోషల్ మీడియాతో టైఅప్ అయ్యారు కదా, సోషల్ మీడియా ప్లాట్ఫారాలకి పోలీసుల ద్వారా నోటీస్ ఇస్తున్నారు సో కంటెంట్ తీసేయమని చెప్పి. పోలీసులు ఆ కన్సర్న్డ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ జగనన్న కనెక్ట్స్ ఇట్లాంటివి ఏవో ఉంటాయి కదా, వాళ్ళకి నోటీస్ ఇస్తున్నారు మీరు ఆ కంటెంట్ తీసేయండి అని, లేకపోతే ఆ పేజ్ బ్యాన్ చేస్తామని. వాట్సాప్ కూడా బ్యాన్ చేపిస్తున్నారు. ఇలాంటి ఇంత ఒక రకంగా చెప్పాలంటే ఇది క్రూయల్టీ, పకడ్బందీగా కట్టడి చేస్తారు సోషల్ మీడియా. అది సోషల్ మీడియా బయట రోడ్డు మీదకి వస్తే కేసులు పెడతారు, మాట్లాడితే కేసులు పెడతారు. ప్లస్ ఇది ఇక్కడ ఒకటేంటంటే అప్పుడు అన్నారు కదా మావాడు చూసి చూడనట్టు బయట క్రిందటిసారి, ఈసారి మావాడు వచ్చాడంటే మీకు సుక్కలు చూపెడతామని తెలుగుదేశం వాళ్ళు అన్నారు. చూపెడుతున్నారు. రెడ్ బుక్ లో చాప్టరా? రెడ్ బుక్ తో సంబంధం కూడా లేదు. ఇది రెడ్ బుక్ వేరు మళ్ళీ, అది పెద్దోళ్ళు ఆ లెక్కలు ఉన్నాయి ఆ బ్యాచ్. ఇప్పుడు ఇదేంటంటే ఓవరాల్ గా చెప్పాలంటే రాజకీయ అణచివేత ఎలా చెయ్యొచ్చు అనేటటువంటిది, విధానపరమైనటువంటి అణచివేత ఎట్లా చెయ్యొచ్చు, ఇది ఒక రష్యా చైనా లాంటి చోట్ల ఉండే ఇప్పటికీ ఉంటాయి. అక్కడ ప్రతిపక్షం ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు చచ్చిపోను కూడా చచ్చిపోయాడు జైల్లో, దిక్కు మొక్కు లేదు రష్యాలో. చైనాలో అసలు ప్రతిపక్షమే ఉండదు. వాళ్ళ పార్టీలోని ప్రతిపక్షం ఉంటే ఏదో ఒక ఆరోపణ చేసి వాడిని జైల్లో నేస్తారు, ఊరన్న వేసేస్తారు. జిన్పింగ్కి వ్యతిరేకంగా వాళ్ళ పార్టీ వాళ్ళు, అక్కడ ఇంకో పార్టీ కూడా ఉండదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రాలో ఉంది. మరి ఇంకేం చేస్తారు అంటే ఒకప్పుడు గడాఫీ లాంటి గురించి మాట్లాడుతున్నారు, హిట్లర్లు గడాఫీలు. ఇప్పుడు ఇవాళ రష్యా చైనాలే ఇక్కడ. అదే ఇవాళ రష్యా చైనాల్లో ఎట్లయితే ప్రతిపక్షం ఉండదో